చేయాలనుకున్న పని నేర్చుకోవాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. ఎందుకంటే వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది. ఈ రోజు పొద్దున్నే లేచి 6 o'clock మా ఇంటి దగ్గర ఉన్న కేబీఆర్ పార్క్ అయితే వెళ్ళిపోయినా. ఇక్కడ లేని పికాక్స్ అన్ని మనకి ఇక్కడే కనిపిస్తాయి అనమాట. ఇక ఇంటికి వెళ్ళిపోయినాక ఏబీసీ జ్యూస్ అయితే చేసుకొని తాగుతున్న రోజు. ఈ జ్యూస్ లో ఆపిల్, బీట్రూట్, క్యారెట్ తో పాటు ఒక ఆమ్లా ఇంకా 1 ఇంచు అల్లం కూడా వేసుకుంటా. టేస్ట్ అయితే సూపర్ ఉంటది. దాని తర్వాత ఒక బుల్లెట్ కాఫీ తాకుండా బ్లింకిట్ల నుంచి సామాన్లు అయితే ఆర్డర్ చేసిన. నేను కాఫీ తాగేంతలోపు ఆర్డర్ అయితే వచ్చేసింది. పెరుగు ప్యాకెట్, కొబ్బరి బొండము, ఒక బూడిద గుమ్మడికాయ, బ్రెడ్ ప్యాకెట్, ఇంకా ఆమ్లా అయితే ఆర్డర్ చేసి. బ్లింకిట్ లో కొబ్బరి బొండం 60 రూపాయలు పడ్డది. గ్లాస్ నిండా కాదు, ఇంకా కొంచెం ఎక్కువనే వచ్చినమాట వాటర్. ఆర్డర్ తో పాటు నాకైతే ఒక ఫ్రీ గిఫ్ట్ వచ్చింది. అదేంటంటే పీతాంబరం లిక్విడ్ డిష్ వాష్. ఇంట్లో ఏం టిఫిన్ చేయలేకుండా అనమాట. ఇంకా సైడ్ దగ్గరనే ఒక ఇడ్లీ అయితే ప్లేట్ తినేసిన. ఎందుకంటే సైట్ లో అడుగు పెట్టినంటే ఎప్పుడు బయటకు వస్తున్నా అనేది తెలియదు. అట్లా పొద్దున పోయిందని తిరిగి వచ్చేసరికి సాయంత్రం అయింది. ఇంకా ఈ రోజు ఎట్లయినా ఈ కుర్చీ మీద ఉన్న బట్టలు మడత పెట్టాలని ఫిక్స్ అయిపోయింది. సైట్ కి ఆడవిళ్ళ ఐరన్ చేసుకున్నాక బట్టలు రాకపోతే అక్కడ బాడేసి పోతాయి. సో ఇట్లా చేసి ఈ 3 రోజుల బట్టలు అనమాట. ఏ రోజు మడత పెట్టకపోతే మా డాడీ నన్ను ఇళ్ళకి బయటకి వెళ్ళగొట్టేస్తాను. అందుకని చెప్పేసి బెడ్రూమ్ కూడా సదురుకోక చాలా రోజులైంది. బెడ్షీట్ తీయక కూడా ఒక 1 వీక్ అయిపోయింది అనమాట. ఈ రోజు ఎట్లయినా నా బెడ్రూమ్ సదురుకుందామని ఫిక్స్ అయిపోయి బట్టలు అయితే మడత పెట్టేస్తున్నా. మా అన్నయ్య వార్డ్రోబ్ లో మా అన్నయ్య పెట్టేసిన, మమ్మీకి అన్ని, మా డాడీ నా వార్డ్రోబ్ లో నాకు మాక్సిమం అన్ని కూడా నా బట్టలే ఉన్నాయి. ఎందుకంటే మా ఇంట్లో నేను ఒక్కదాన్ని నా పనులు నేను చేసుకోలేకపోతున్నా కాబట్టి మా మమ్మీ ఎట్లయినా నా పనులు నేనే చేసుకోవాలని నా పనులు అట్లా పక్క పెట్టేస్తుంది. గత వారం నుంచి చూసినప్పుడల్లా నాకు ఏదో పెద్ద నెత్తి మీద బరువు ఉన్నట్టు అనిపించింది. అమ్మాయి ఈ రోజు అయితే చాలా రిలీఫ్ అయిపోయినా. బట్టలన్నీ మడత పెట్టేసిన సక్సెస్ఫుల్ గా. పిండిన బట్టలన్నీ మడత పెట్టేసి షెల్ఫ్ లో అయితే పెట్టేసిన కదా. ఇప్పుడైతే ఇంకా పిండని బట్టలన్నీ తీసుకొచ్చి వాషింగ్ మిషన్ లేసి వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసి మిషన్ లో బట్టలు గంట సేపు పెడితే 2 గంటలు అవుతున్నాయి. నాకు ఏందో అసలు అర్థమైతలేదు వాషింగ్ మిషన్ కథ. బెడ్ మీద బెడ్షీట్ తో పాటు పిల్లో కవర్లు ఇంకా నా దుప్పటి కూడా చేంజ్ చేసినుండే. ఎందుకంటే ఒక్కసారి పని ముట్టుకున్నా అంటే కంప్లీట్ చేసుకుంటా, లేకపోతే అసలు పని ముట్టుకున్నా అట్లుంటది అనమాట నా పనితీరు. మీ అందరు నా వీడియోస్ ఎంత మిస్ అవుతారో తెలియదు కానీ మా మమ్మీ మాత్రం చాలా మిస్ అవుతుందంటే. రోజు వీడియో వేయటని ఒకటే సంపుతుంది. మా అమ్మ కోసం, మీకోసం, అందరి కోసం అయితే రోజు ఒక వీడియో అయితే తీస్తే ఇప్పుడైతే బెడ్రూమ్ అయితే సదరడం అయిపోయింది. ఈ రోజు మెయిన్ ఘట్టం ఏంటంటే మా ఫ్రెండ్ శారీ పంపించింది ఐరన్ చేయమని చెప్పేసి. అదేంటి నువ్వు ఐరన్ చేస్తావా అనుకోవచ్చు. ఏ పనైనా మనం అనుకుంటే చేయగలుగుతాం. ఈ శారీ ఐరన్ నేను ఎలాంటి కోర్స్ ద్వారా అయితే నేర్చుకోవాలి అనమాట. యూట్యూబ్ లో వీడియోస్ చూసి నా శారీస్ అన్ని కూడా నేను ఐరన్ చేసుకొని అలవాటు అయిపోయింది నాకు. ఏదైనా ఫంక్షన్ పోయింది ఉందనుకో, ఇట్లా 2 రోజుల ముందు నేను ఐరన్ చేసుకొని పెట్టుకోవడం నాకు అలవాటు. ఎందుకంటే ఆ రోజు 10 నిమిషాలు రెడీ కావచ్చు. వీడియో స్టార్టింగ్ లో అందుకే అన్నా అనమాట, చేయాలనుకున్న పని నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనం చేస్తున్న కొద్దికి అదే వచ్చేస్తుంది. మీలో కూడా ఎవరికైనా ఐరన్ చేసుకోవాలనుకుంటే నా దగ్గరికి అయితే పంపేయండి, మంచిగా ఐరన్ చేసి పంపిస్తాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదు, పైసలు అయితే తీసుకుంటా. ఎందుకంటే మినిమం 45 minutes పడుతుంది శారీ మొత్తం ఐరన్ చేసి ఫోల్డింగ్ చేయడానికి. ఒకవేళ ఈ బిజినెస్ స్టార్ట్ అయితే మాత్రం మా ఫ్రెండ్ నా ఫస్ట్ కస్టమర్ అవుతుంది అనమాట. ఇంతకు చీర ఎట్లా ఫోల్డ్ చేసినా నాకు కమెంట్ చేసి చెప్పండి. బాయ్ గైస్, మళ్ళీ కలుసుకుందాం.